బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దేశంలో ఎక్కడా లేని సంస్కృతి ముస్లిం సోదరులు. పట్టాభిరాముడికి 1,00,000 పూలు సమర్పణ. పట్టాభిరాముడికి ధర్మవరం పట్టువస్త్రాలు నేయించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అతి పురాతన పట్టాభిరాముడి కోసం ప్రత్యేకంగా ధర్మవరంలో తయారు చేయించిన పట్టువస్త్రాలు ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ 1,00,000 పూలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో పాటు ఆలయానికి తీసుకొచ్చారు. అనంతపురం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా వడ్డించారు. బ్రహ్మోత్సవాల్లో అన్నీ సక్రమంగా జరిగేలా పనిచేసిన కమిటీ సభ్యులను, ముస్లిం సోదరులను బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా హిందూ ముస్లింల ఐక్యత కళ్యాణదుర్గంలో చాటుకున్నారన్నారు. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మన ప్రాంతంలోని రైతులు మంచి పంటలు పండించాలని, అలాగే స్వామి ఆశీస్సులతో త్వరగా భైరవాణి తిప్ప ప్రాజెక్టు కాలువ పనులు పూర్తయ్యేలా దీవించాలని, అలాగే హిందూ ముస్లిం సోదరులు కలిసి మెలిసి ఐక్యంగా నిలవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకానికి నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండాలి, ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని, అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది. మన ప్రాంతం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడో పురాతనమైన దేవాలయం ఈరోజు మనందరం కూడా కొత్త రథం రిపేర్ చేసుకొని కొత్త రథంతో మన రథయాత్రను ప్రారంభించేదానికి పట్టు వస్త్రాలతో రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను ఈరోజు ఈ ప్రాంతానికి పంపించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రాంతంలో నిజంగా ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే ఈరోజు మన ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు పట్టాభిషేకంలో పాల్గొనడం అంటే ఇది చాలా గొప్ప విషయం. చాలా మంచికి నాంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ మన ప్రాంతంలో ఏదైనా కానీ మంచిని ప్రోత్సహిస్తారు, చెడుని ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. ఎప్పుడు కూడా మంచి చేసుకుంటూ పోవాలన్నదే మనందరి తాపత్రయం. ఖచ్చితంగా అదేవిధంగా మన నాయకులు అడుగుజాడల్లో నడిచి ప్రజలకు మంచి చేసేదానికే మనం ముందుకు కదులుతామని ఆశిస్తున్నాం. ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను. మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు, అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం. వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి బీటీపీ నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసి స్వామి శ్రీరాముల వారికి కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా శ్రీరాముల వారు ఖచ్చితంగా మన కోరికను త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాం. ఏదేమైనా కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇది నాంది. మన ప్రాంతంలో ఇది ఇంకా వైభవంగా జరుగుతూ వెళ్ళాలనేదే మన ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుతుందనేది మన అందరి కోరిక. ఖచ్చితంగా నెరవేరాలని భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు ఎవరైతే మన అయోధ్యలో గంటలు దాత ఎవరైతే ఇచ్చారో అయోధ్య గుడికి అన్ని కూడా గంటలు ఇచ్చాడు ఆయనే. ఆ దాతే ఈరోజు కూడా మన ఈ శ్రీరాముని గుడికి కూడా గంటలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు ఒక సంకల్పం, ఇది పురాతనమైన దేవాలయం, ఖచ్చితంగా ఈ దేవుళ్ళలో భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఇది నేను గంట పంపించాలని సంకల్పం కలగడం కూడా గొప్ప విషయం. ఒక్కసారి ఆ గంట కొడితే ఓం అని 9 సెకండ్లు కూడా వచ్చే రకంగా ఆ గంటని తయారు చేయడం జరిగింది. నిజంగా ఆయనకు కూడా మన ఆలయ కమిటీ, మన ప్రాంత ప్రజల తరపున కూడా మన కృతజ్ఞత తెలియజేస్తున్నాం.
ఇది చాలా గొప్ప విషయం. లక్ష పూలతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చినా మనమందరూ కూడా మన మసీద్ అయినా ఏదో రంజాన్ కానీ బక్రీద్ కానీ మనందరూ కూడా పాల్గొని మనం ఇదే రకంగా సంఘీభావం తెలిపితే మనకి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కుల మతాలకు అతీతంగా కూడా మనం కలిసే ఏర్పాటు ఉంటుంది, ముందుకు కదిలే పరిస్థితులు ఉంటుందని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే మన ముస్లిం నాయకులు ఉన్నారో సమీర్ కావచ్చు, మన షామీర్ కావచ్చు, అందరూ కూడా చర్మాస్ కావచ్చు, అందరూ ఒకరికొకరు తోడై వందల మంది ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి లక్ష పూలతో శ్రీరామునికి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. మనమందరం కూడా ఇది గొప్పగా భావించాలి. ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఇక్కడ చేసినామో రాష్ట్రంలోనే దేశంలోనే ఇది ఆదర్శంగా పోవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.